సంవత్సరంలో అఖండ భారత సంకల్ప దివస్ పేరుతోటి అక్కడి పట్టాలుగా దేశ మొత్తంలో ఒక దేశభక్తిని పెంపొందించి ఉత్సాహాన్ని కలిగించే విధంగా సాధారణ ర్యాలీతో పాటు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. పూర్వము 71 లక్షల భారతదేశం ఉండగా పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ గా విడిపోయినటువంటి ఈ యొక్క భూభాగాన్ని తిరిగి సాధించాలన్న లక్ష్యంగా వారందరూ కార్యకర్తలు శ్రమిస్తూ ప్రాణత్యాగం చేస్తూ దేశ మొత్తం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా 2004 సంవత్సరంలో పూర్తి జిల్లాలోని హిందువులపై దాడి చేస్తున్నటువంటి తరుణంలో కూడా పేరుతోటి 2 చోట్ల ఉన్నటువంటి హిందూ సమాజాన్ని రక్షించడానికి, జాగృతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై మాసంలో కూడా పాప అమర్యాత్ర పేరుతోటి పూర్తి జిల్లాలో దేశ సరిహద్దులో ఉన్నటువంటి హిందూ సమాజానికి మేమున్నామని భరోసా అండ ధైర్యాన్ని కలిగించే విధంగా పరంగా కార్యకర్తలు కూడా పాప అమర్యాత్ర పేరుతోటి ప్రతి సంవత్సరం అక్కడ దర్శనం చేసుకొని ఈ యొక్క పరంగా మీకు తోడుగా ఉంటుందని వారి యొక్క ధైర్యాన్ని కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ 2014 సంవత్సరంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒకే రోజు దేశవ్యాప్తంగా వరంగల్ కార్యకర్తలు 1,00,000 మంది రక్తదానం చేసి గిన్నిస్ రికార్డు కూడా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా సకల దేవతల నియమైనటువంటి గోమాత రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ పూర్తి శాంతి సంధుల ఆధ్వర్యంలో ఒక నికర కంఠం ద్వారా గోరక్షణ చట్టాన్ని చేయాలని అప్పుడున్నటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 1975 సంవత్సరంలో గోరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి విశ్వ హిందూ పరిషత్ కన్వెన్షన్ జరగడం జరిగింది. ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఒక కన్వెన్షన్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మతం మారినటువంటి హిందూ బంధువులను తిరిగి స్వతంత్రంలోకి తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్ గత 20 సంవత్సరాలుగా 160 మంది హిందూ బంధువులను తిరిగి స్వతంత్రంలోకి తీసుకోవడం జరిగింది. అనేకమైన కార్యక్రమాల ద్వారా ఈ యొక్క సమాజాన్ని జాగృతం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ మానవ బిందువులైనటువంటి మాతృభూమి రక్షణ కోసం, అలాగే మన మాతృమూర్తులు హిందూ అమ్మాయిలు లవ్ పేరుతోటి మతం మార్చు దేశవ్యాప్తంగా ఒక సంవత్సరానికి 1,00,000 మంది లవ్ వారి నుండి మన హిందూ సమాజాన్ని కోల్పోతున్నాము. వారి రక్షణ కోసం వరంగల్ కార్యకర్తలు నిర్విరామంగా వారి యొక్క రక్షణ కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా మన మఠ మందిరాలను కోల్పోయినటువంటి వాటిని సాధించడానికి విశ్వ హిందూ పరిషత్ తిరిగి వాటిని సాధించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా 1922 సంవత్సరంలో విదేశీ దురక్షణాధికారులైన బాబర్ ఆ యొక్క మన రామమందిరాన్ని ధ్వంసం చేసినప్పటి నుండి గత 550 సంవత్సరాలుగా హిందూ సమాజం రామమందిరం కోసం యుద్ధాలు చేస్తూ తిరిగి 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో రామమందిర నిర్మాణం కోసం ఆ యొక్క ఉద్యమాన్ని చేపట్టి 2024 సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని భవ్యమైన నిజమైన మన యొక్క రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రపంచవ్యాప్తంగా హిందూ యొక్క సమాజ యొక్క సంఘటన శక్తిని హిందువుల యొక్క కన్వెన్షన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ధర్మ గ్రంథాలను రామాయణ మహాభారతం వీటిని సాయంత్రం లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ మానవ బిందువులుగా చేస్తూ గోమాత రక్షణ కోసం వరంగల్ కార్యకర్తలు లక్షలాదిగా ప్రాణత్యాగం చేస్తూ ఈ యొక్క 35 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. నేటి యువతను జాగృతం చేస్తూ వరంగల్ శిశువుల ద్వారా వారి యొక్క దేశభక్తిని పెంపొందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. నేటి యువత దేశ ధర్మ రక్షణ కోసం పనిచేయాలని వరంగల్ పిలుపునిస్తుంది. జై శ్రీరామ్.